ఎన్ని రకాల టెస్టిమోనీస్ కావాలో అన్ని రకాల టెస్టిమోనీస్ మీకు ఆల్రెడీ న్యూయింగ్‌లో మీరు ఆల్రెడీ చూసేసారు. లేదు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో, ఎవరైతే మీ యొక్క సీనియర్ పర్సన్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఎన్నైనా కలెక్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లోకెళ్తే కూడా ఎన్నో వందల, వేల యూట్యూబ్ వీడియోస్ మీకు కూడా కనిపిస్తాయి. కాబట్టి నేనిక్కడ ప్రొడక్ట్ గురించి మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే రోజు రెగ్యులర్‌గా ఆ రిజల్ట్ మనకు చూపిస్తానే ఉంది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ నేను కరియర్‌గా తీసుకోవాలనుకుంటున్నాను. యెస్. మేము కూడా అదే. మొదటగా మేమొచ్చినప్పుడు దీన్ని కరియర్‌గా తీసుకుంటే మన లైఫ్ బాగుంటుందా? ఎవరికైనా క్వెషన్ మార్క్ అదే కదా! సో, దాన్ని మనం ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే దాన్ని ఎలా లీడ్ చేయాలో కూడా చెప్తాను నేను. ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలో కూడా తీసుకెళ్తా. చూద్దాం. ఓకే. సో, ఇందులో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటంటే, మన దగ్గర ఎన్ని రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయి? 6 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. అవునా? 6 రకాల ఇన్‌కమ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్క రకం కాదు. 6 రకాల ఇన్‌కమ్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అందులో మీరందరూ కూడా తెలిసింది యెస్. డైరెక్ట్‌గా నేను ఎవరైనా స్పాన్సర్ చేస్తే కొత్త వాళ్ళనుంటే బాగా వినండి. పాత వాళ్ళు కూడా ఇంకా కొంచెం మీరు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన రావాలి. ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు ఎవరికి ఏమి చెప్పాలో మీకు తెలిసుండాలి. కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఆయనకి మనం ఏం చెబితే ఆయనకి అది ఎక్కుతుంది. ఆయనకి ఇంపాక్ట్ అవుతుంది. ఆయనకి ఈ బిజినెస్‌లోకొస్తారు. ఆయన ముందుకు తీసుకెళ్తారు ఈ బిజినెస్‌ని. ఏదో ఒక ఇన్‌కమ్ బాగా మన బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్‌ని మనకు పూర్తి అవగాహన ఉంటే వాళ్ళకి తగ్గ స్టైల్‌లో మనం చెప్పొచ్చు. ఓకేనా? సో, అందుకోసంగానే మొదటి రకం ఇన్‌కమ్ ఏంటంటే మనకిక్కడ డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. అంటే మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా రెఫర్ చేస్తున్నారో వాళ్ళ మీద మీకు ఆ ఇన్‌కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుందంటే యెస్. నేను పెద్దగా ఎవరిని కాంటాక్ట్ చేయలేను సార్. నేను ఎక్కువ మాట్లాడలేను. ఇటువంటి వాళ్ళందరూ అంటే అందరికి అవసరమే. నేను వాళ్ళకి అవసరం నేను చెప్పట్లేదు. సో, వాళ్ళకైతే ఇది ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది. యెస్. ఇది ప్రతి ఒక్కరు కూడా యెస్. వాళ్ళకి మన ప్రొడక్ట్ ఇస్తే మీకొక ఐడీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకరు ఒక ప్రొడక్ట్ ఇచ్చారు. మీకొకటి సేల్స్ ఇవన్నిటిని సేల్స్ అంటారండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రొడక్ట్ మనకు సేల్స్. ఎందుకిది ప్యూర్‌లీ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి. ఎవ్రీ సేల్స్ పైన యూ విల్ గెట్ 10% ఆఫ్ ది బీవీ. ఎంతైతే బీవీ ఉందో దానిపైన 10%. ఇది ఎంత పెద్ద ఇన్‌కమ్ కాబోతా ఉంది అంటే మీకు ఇప్పుడు మనకు 50 బీవీ పైన 10% రైట్? అంటే 5 ఎన్‌వైసీ. 5 ఎన్‌వైసీ తెలియని వాళ్ళకి అప్రాక్సిమేట్‌లీ ఒక ఎన్‌వైసీ రూ. 100 అనుకోండి మీకు సింపుల్‌గా ఉంటుంది. అంటే రూ. 500. ఇన్‌ఫాక్ట్ రూ. 90 రూ. 450 అది. నేను రౌండెడ్ చెప్తున్నాను. సో, రూ. 500 మీకు ఒక డైరెక్ట్ సేల్స్ మీద వస్తుంది. రేపు ఇదే రేపు ఇదే మనకు రాబోయే 2.0 మన యొక్క న్యూ ఇంక్ 2.0లో మీకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మిమ్మల్ని టచ్ చేయబోతా ఉంది. ఆ ప్రొడక్ట్ వచ్చేసరికి ప్యూర్ అయోనియా దీని గురించి చాలా, చాలా సబ్జెక్ట్ ఉంది. దీని మీద ఒక రోజు కాదు, 2 రోజులు కూడా మాట్లాడేటువంటి సబ్జెక్టు ఈ ప్యూర్ అయోనియాలో ఉంటుంది. అంత గొప్ప రిజల్ట్‌ని మనకు మన యొక్క హెల్త్ అంటే ఆల్రెడీ మనం క్యూర్ సెల్ వాడుతున్నాం. మన ఫుడ్ రూపంలో క్యూర్ సెల్ తీసుకుంటున్నాం. వాటర్ రూపంలో ప్యూర్ అయోనియాని గాని తీసుకుంటే ఇంక వేరే లెవెల్‌లో ఉండబోతున్నామండి. మన ఆరోగ్యపరంగా ఎవరైతే న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో ఉన్నారో, వాళ్ళని హెల్త్ పరంగా ఇంకా జీవితకాలం హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మాత్రం మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్, అలాగే మన సౌత్ ఇండియాకి మన లయన్ సార్ ఇంత అద్భుతాన్ని చేసినందుకు నిజంగా మరొక్కసారి మీరైతే ఖచ్చితంగా థాంక్స్ చెప్పుకోవాలండి. ఎస్పెషల్లీ నేనైతే 100-200% ఎవ్రీ టైమ్ థాంక్స్ చెప్తుంటా. ఎందుకంటే నాకు ఆరోగ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని గూడా ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది. దానికి తోడు ఇప్పుడు ప్యూర్ అయోనియా రూపంలో వాటర్ రాబోతా ఉంది. ఇది మీరు ఒక్క డైరెక్ట్ సేల్స్ పైన మీకు ఒకేసారి 800 బీవీ, 1000 బీవీ, 1500 బీవీ అంటే ఒక్క సేల్ పైన మీరు సుమారు రూ. 8,000 అలాగే ఇక్కడొక రూ. 10,000, ఇక్కడొక రూ. 15,000 వరకు అంటే ఒక్కొక్క మెషిన్ పైన. ఇదొక మెషిన్. ఈ 3 రకాల మెషిన్స్ మనకు అయోనియాలో ఉంటాయి. అంటే నేను డైరెక్ట్ రెఫరల్ గురించి మాట్లాడుతున్నా. ఎంత పవర్‌ఫుల్. మీరు ఒక ప్రొడక్ట్ సేల్ అయింది అంటే ఒక్కసారిగా మీకు రూ. 8,000. నేను రౌండ్ చేసి చెప్తున్నాను. కొంచెం దీంట్లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అలా కన్‌ఫ్యూజన్ లేకుండా. అందుకోసం ముందే చెప్తున్నాను. అదే ఒక
ఇది ఇది 5 ప్లేట్స్ అయోనియా, ఇది 7 ప్లేట్స్, ఇది 12 ప్లేట్స్ అయోనియా. దీనికి ఒక్కసారిగా మీకు రూ. 10,000 వచ్చేస్తుంది. దీనికి రూ. 15,000 మీకు రావడం జరుగుతుంది. చూడండి, డైరెక్ట్ రెఫరల్‌లో అంత మజా గూడా ఉంది. మీరు ఎంత ఎంత సేల్స్ చేసుకుంటే అంత ఇన్‌కమ్‌ని ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో ఈ యొక్క ఇన్‌కమ్ ద్వారా తీసుకోవచ్చు. డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్. ఎక్సలెంట్ ఇన్‌కమ్ అండి. ఇదేం చిన్న ఇన్‌కమ్ ఏం కాదు. అలాగే నెక్స్ట్ రెండవది, సార్ నేను డైరెక్ట్‌గా నాకు తెలుసు, నాకు ఒక నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. యెస్. ఎవరైతే నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకోవాలని ఈ బిజినెస్‌లోకొచ్చారో, ఎవరైతే నాకు నేను ఒక్కసారి పని చేస్తే జీవితకాలం నాకు ఇన్‌కమ్ కావాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ నెక్స్ట్ చెప్పబోయేటువంటి ఇన్‌కమ్స్ అండి. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి దీన్ని ఎవరైతే ప్రాపర్‌గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తారో, దిస్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ అండి. ఇది ప్యూర్‌లీ నెట్వర్క్. ఎవరైతే మనలాగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఈ బిజినెస్‌లోకి ఆర్గనైజేషన్ 1 లెఫ్ట్ సైడ్ ఏ టీమ్, అలాగే ఇటు సైడ్ బి టీమ్. ఎవరైతే క్వాలిటీగా తయారు చేస్తారో, ఇక్కడ ఎవరు కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఎలా తీసుకురావాలి? ఏంటి? ఇదేమన్నా నేను మనుషులు చేర్పిచ్చేదా? ఇంకా ఛాన్సే కాదు. మనుషులు చేర్పించడం కాదు, ఏమి కాదు. ఇది ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మనం వాడుకుంటూ, ఈ ప్రొడక్ట్‌ని రికమెండ్ చేయటం అండి. రికమెండ్ చేయటము చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొడక్ట్ అమ్మేవాళ్ళం కాదు. అలాగే మనం ఏదో దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మార్కెటింగ్ చేయటం అనేది కాదు. ఇక్కడ రికమెండ్ చేయటం అనేది మెయిన్ పాయింట్. నేను వాడాను, వాడిన దాన్ని గొప్పగా ఉందని నాకు తెలిసిన వ్యక్తులకు తెలియచేయటం. దట్స్ ఇట్, అంతే. ఇది వాళ్ళకి కూడా మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి రండి. మీరు కూడా ఈ ప్రొడక్ట్ వాడండి. మీకు నచ్చితే రికమెండ్ చేయండి. యూజ్ ఇట్ అండ్ రికమెండ్ ఇట్. దట్స్ ఇట్. చాలా సింపుల్‌గా దీన్ని తీసుకెళ్ళొచ్చండి. కానీ దీని మీద ఎడ్యుకేట్ చేసేదానికి మనకు అద్భుతమైనటువంటి సాధనాలు జూమ్ ఉన్నాయి. ఎవ్వరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నేను మీటింగ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇదే చెప్పారు. సార్ నేనేం చేయలేదు సార్. నాకు తెలిసిన వాళ్ళందరిని జూమ్‌లో కూర్చోబెడుతూ ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ జూమ్‌లో కూర్చోబెడుతున్నాను. ఏ జూము? మార్నింగ్ 6:50 అంటే మొదటగా కొత్తగా బిజినెస్‌లోకొచ్చేదానికి 7:30 అంటే సాయంకాలం ఈరోజు గూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు గూడా జరుగుతుంది. మీరు ఎవరైతే ఈ యొక్క బిజినెస్‌లో కొత్త వాళ్ళని తీసుకురావాలి, రికమెండ్ చేయాలి. చెప్పాను గదా నేను. రికమెండ్ చేయాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళని ఈరోజు జరిగేటువంటి 7:30 మీటింగ్‌కి జస్ట్ ఇన్వైట్ చేయండి. ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మేము చేసిన పనదే. వాళ్ళని ఇన్వైట్ చేసి, ఇక్కడ ఎవరైతే ఈ బిజినెస్ నచ్చి, ఎవరైతే మన యొక్క అసోసియేషన్‌లోకొస్తున్నారో, వాళ్ళని మార్నింగ్ సెషన్‌కి వాళ్ళని ప్లగ్ ఇన్ చేయండి. ఇదే. ఇదేనండి. ఇంక వేరే కొత్తగా ఏం చేయాల్సిన అవసరం, నేను డే 1 నుంచి చెప్తున్నది ఇదే. వేరే విషయాలు ఎప్పుడు చెప్పలేదు. మీరు గమనించే ఉంటారు. సక్సెస్ మంత్రం ఒకటే ఉంది ఫస్ట్ నుంచి. అది మారదు. ఎందుకంటే మనమందరం ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అయింది ఈ ఫార్ములాతోనే. కొత్త ఫార్ములాలు ఏమీ లేవు. ఒకే ఫార్ములాతోనే వీళ్ళందరూ సక్సెస్ అయ్యారండి. ఇక్కడున్న ఎంతోమంది ఇక్కడ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ సుమారు 1000 మందుంటే, ఈ 1000 మందిలో అందరూ ఆల్‌మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎందుకున్నారు అంటే, వాళ్ళు ఈ సక్సెస్ మంత్రాన్ని వాడుకున్నారు అంతే. దీనికి సెపరేట్ నాలెడ్జ్ అవసరమే లేదు. బ్లైండ్‌గా ఆ మంత్రాన్ని వాడుకోవటమే. దానికి మన లయన్స్ సార్ ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చేసారు. లయన్స్ ప్రొఫెసర్స్ మీకు ఎవ్రీడే మార్నింగ్ సెక్షన్‌లో అద్భుతంగా ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చోబెట్టండి. సో, కాబట్టి ఈ యొక్క నెట్‌వర్క్‌ని ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. సాయంకాలం 7:30 సోమవారం, గురువారం, శనివారం ఆ 3 రోజులు మీకు నోటెడ్ అయిపోయి ఉండాలి. ప్రతిరోజు సోమవారం నేను ఈరోజు 10 మందిని ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్‌కి పంపించాలి. మళ్ళీ గురువారం ఈరోజు ఒక 10 మందిని పంపించాలి. మళ్ళీ శనివారం ఈరోజు ఒక 10 మందిని కొత్త వాళ్ళని ఈ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఇప్పుడు 7:30 మీటింగ్. ఓన్లీ సోమవారం ఉంటుంది. అంటే మండే, థర్స్‌డే, సాటర్‌డే నోట్ చేసుకోండి. మండే, థర్స్‌డే, సాటర్‌డే సాయంకాలం 7:30 ఇది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఈ 3 రోజులు ఈ 3 రోజులు మీరు వారానికి 10 మందిని, 10 మందిని, 10 మందిని తీసుకొనొచ్చినా కూడా మీకేమైపోతుందంటే 30 మంది మీటింగ్‌కొచ్చినట్టు అవుతుంది. రాకపోతే పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ పిలవండి. నెక్స్ట్ వీక్ పిలవండి. కానీ ఎప్పుడు కూడా స్టాప్ చేయకండి.
ఆ 30 మందిని ఎప్పుడైతే మీరు బిజినెస్‌లోకి తీసుకొస్తున్నారో అంటే అక్కడికి ఇన్వైట్ చేస్తున్నారో, వాళ్ళలో 10% రానియండి, ముగ్గురు రానివ్వండి. వారానికి ముగ్గురంటే నెలకి ఎంత అయిపోతారు? 12 మంది అవుతారండి. అలా మీరు ఒక 2 నెలలు, 3 నెలలు కష్టపడితే 36 మంది. పోనీ 12 మంది కూడా ఉండనియండి. లేదా 10 మందైనా ఉండనియండి. మీకు ఎప్పుడైతే ఆ యొక్క టీమ్‌ని మీరేం చేస్తారంటే, లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, బాగా వినండి. క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండాలి. మళ్ళీ ఇక్కడ 2, ఇక్కడ 2. క్వాలిటీ అగైన్ క్వాలిటీ. అంటే మాకెలా తెలుసు సార్ క్వాలిటీ? వెరీ సింపుల్. ఎవరినైతే మీరిక్కడ బిజినెస్‌లోకి తీసుకొస్తున్నారో 1, 1, 2, 2 వీళ్ళని ఏం చేస్తారంటే మార్నింగ్ 6 గంటల 50 నిమిషంలో జరిగేటువంటి మార్నింగ్ ఇప్పుడు మనం మీటింగ్ అదే గదా! ఈ ప్రతిరోజు ఉంటుంది. ఇది ఎవ్రీ డే ఉంటుందండి. మార్నింగ్ ఏఎం. ఇది ఎవ్రీ డే ఉంటుంది. 365 రోజులు ఈ మీటింగ్ ఉంటుంది. దీనికి మీరు వాళ్ళని అక్కడ కూర్చోపెట్టండి. మీరు వాళ్ళ క్వాలిటీనా కాదు ఏం చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా దే విల్ బికమ్ ఏ సక్సెస్‌ఫుల్ పీపుల్. అందులో డౌటే లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాంటిది. ఇక్కడ జరిగేటువంటి స్పీకర్స్ మాట్లాడేటువంటి విషయాలు అంత గొప్పవి. ఆటోమేటిక్‌గా వాళ్ళని నార్మల్‌గా ఉన్నటువంటి వ్యక్తులను గూడా ఎక్స్ట్రార్డినరీ పీపుల్‌గా అది తయారు చేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు క్వాలిటీ, 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 క్వాలిటీ ఇలా మీకేమైపోతారంటే ఇటు సైడ్ ఒక 5 మంది, ఇటు సైడ్ ఒక 10 మంది. రాబోయే రోజులు ఇటు సైడ్ ఒక 10 మంది, ఇటు సైడ్ ఒక 10 మంది. ఇలా మొత్తం టోటల్‌గా మీకొక క్వాలిటీ పీపుల్ రెడీ అవ్వటం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏం ఉపయోగం మీకంటే, నేనిందాక రెండో ఇన్‌కమ్ చెప్పాను గదా! మ్యాచింగ్ ఇన్‌కమ్. ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ మీరు ఎంత తీసుకోవచ్చంటే, ఒక రోజుకి సుమారు రూ. 450 నుంచి మీరు 90,000 వరకు తీసుకోవచ్చండి. రోజుకి రూ. 450 నుంచి 90,000 అండి. రోజుకు 90,000. ఎవరైనా ఉన్నారా సార్? చాలా మందున్నారు. రోజుకి 90,000 తీసుకునేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మందిని ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? జస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్, కొంతమంది 8 నెలలు, 9 నెలలే. అంటే ఏమని? ఈ యొక్క ప్రాజెక్ట్‌లో నేను బిజినెస్‌లోకొచ్చి సిన్సియర్‌గా ఎఫర్ట్ పెడితే, ఒక సంవత్సరంలో నేను రోజుకు 90,000 తీసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. నేనిక్కడ ఏం చెప్తున్నాను? పొటెన్షియల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చెప్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ నేను గాని సిన్సియర్‌గా దీనికంటూ ఒక టైమ్ స్పెండ్ చేసి చాలామంది ఏంటంటే రావటం కాదండి. దానికంటూ ఒక టైమ్ స్పెండ్ చేయాలి. ఆ టైం కూడా ఏం చెప్పాను నేను? ఇందాక చేసిన పనులే. మీరు కొత్తగా ఏమి చేయవలసిన పని లేదు. నేను ఇందాక ఏదైతే సక్సెస్ మంత్ర అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన సక్సెస్ మంత్ర. మన లీడర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సక్సెస్ మంత్ర ఫాలో అవుతుండొచ్చు. బట్ నాకు తెలిసిన 99.99% ఆఫ్ ద పీపుల్ ఇక్కడుండే వాళ్ళందరికి ఉన్న ఏకైక ఫార్ములా మన లయన్ స్టార్ క్రియేట్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ జూమ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఫాలో అయిన వాళ్ళే ఈరోజు ఇక్కడ సక్సెస్‌ఫుల్ పీపుల్. అందరండి. అందరూ. సొంతగా ప్రయోగాలు చేసిన వాళ్ళ కంటే కూడా వీళ్ళే ఎక్కువ వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరే ఉంటుంది. దాంతో పాటుగా దీన్ని చేస్తున్నారు వాళ్ళు. ఏ రోజు మీటింగ్ మిస్ అవ్వరు. ఈరోజు అక్కడ మీరు కావాలంటే చూసుకోండి. వాళ్ళు రెగ్యులర్‌గా కనిపిస్తా ఉంటారు. ప్రతిరోజు మీటింగ్‌లో ఉంటారు. సో, కాబట్టి మీరు ఈ యొక్క బిజినెస్‌లో మీరు ఈ రెండో ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకుంటే, నేను చెప్పినటువంటి ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ మంత్ర. ఆ సక్సెస్ మంత్రాన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు మార్నింగ్ 6 గంటల 50 నిమిషాలకి అటెండ్ అవ్వటం. మీ బ్రెయిన్‌లో స్టోరీ పోవాలి. యెస్! ఈరోజు నేను అటెండ్ అయ్యానా లేదా కాలేదు. మిస్ అవుతున్నామంటే చాలా కోల్పోతున్నారు. మీరు సక్సెస్‌కి చాలా దూరం అవుతున్నారు. ప్రతిరోజు అటెండ్ 1 వీక్ అటెండ్ అయ్యారు. యెస్! దగ్గరవుతున్నారు. 10 డేస్ అటెండ్ అయినారు. ఇంకొంచెం దగ్గరవుతున్నారు. 1 మంత్ అటెండ్ అవుతున్నారు. 1, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్‌కి దగ్గరైపోయారు. అంటే ఎవరైతే రెగ్యులర్‌గా ఈ మీటింగ్‌కి అటెండ్ అవుతూ, ఎవరైతే వాళ్ళ యొక్క టీమ్‌ని గూడా అటెండ్ చేపించుకుంటూ వస్తున్నారో, అతి కొద్ది రోజుల్లోనే నేనైతే కరెక్ట్‌గా ఒక 100 రోజుల టైం అండి. మీరు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 100 డేస్ మీరు ఎక్ ఒక 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 క్వాలిటీగా ప్రతిరోజు మీటింగ్ అటెండటం, ఆ మీటింగ్‌లో ఏం చెప్తున్నారో నోట్ చేసుకోవటము, అలాగే మీకు తెలిసిన వాళ్ళని ఇదే సిస్టమ్‌లోకి తీసుకురావటం. సేమ్ వాళ్ళు గూడా మార్నింగ్ సెషన్‌లో కూర్చోబెట్టడం. ఈవినింగ్ అక్కడ కూర్చోబెట్టం. ఎందుకు? నేర్చుకునేది. అంటే అక్కడ ఏం నేర్చుకుంటారు? అక్కడ తెలుసుకునేదానికి. ఏం తెలుసుకుంటారు? ఓహో! ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం కేరియర్‌ని బిల్డ్ చేయొచ్చు అనే విషయం అక్కడ తెలుసుకుంటారు. వాళ్ళేం చేస్తారు? మార్నింగ్ కూర్చోబెడతారు. ఇది మాత్రం మీరు చేయండి సార్.
ఈ పనిని గాని మీరు చేస్తే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మీరు డైలీ రూ. 450 నుంచి 90,000 తీసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ అండి. ఎవ్రీడే 90,000 అంటే ఎవరు సార్ ఇక్కడ సంపాదించేది? అంటే నెలకొక 27,00,000 ఎక్కడ పాసిబుల్ అవుతుంది నాకు చెప్పండి? షో మీ వన్ ప్లేస్. ఆరామ్‌సే ఒక 1 ఇయర్ పాటు కరెక్ట్‌గా వర్క్ చేసుకొని, కొంతమంది 8 నెలలు, 9 నెలలు సరే ఒక సంవత్సరం కష్టపడదాం. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి గదా! మన వయసులో. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. ఒక్కోటి పోతానే ఉంది. ఇది ఇది వచ్చే సంవత్సరం అన్నా ఇప్పుడు వచ్చేస్తుంది 2026. ఒక్క సంవత్సరం అన్నా మన లైఫ్‌లో చేంజెస్ వస్తదంటే, ప్రతి సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటమే. ఎవ్రీ టైమ్ చెప్పుకుంటానే ఉంటాం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ డేకి మళ్ళా యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్ లైఫ్. సో, ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈరోజు ఆర్ యూ రెడీ? రెడీ అవ్వండి. ఈరోజు డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ 2026 ఎండింగ్ కల్లా నా యొక్క ఫైనాన్షియల్ ఏదైతే నా యొక్క స్ట్రగుల్స్ ఉన్నాయో, వాటన్నిటికి నేను చెక్ పెట్టాలని ఇప్పుడు డిసైడ్ అవ్వండి చాలు. ఇప్పుడు డిసైడ్ అవ్వండి. ఈరోజు డిసైడ్ అవ్వండి. ఈరోజు 5వ తారీఖు. అవునా? ఈరో ఐ థింక్ 6 అనుకుంటా సార్. 6వ తారీఖు. ఈరోజు డిసైడ్ అవ్వండి. 2026 డిసెంబర్ 6 మేము అక్టోబర్ 6వ తారీఖున డిసైడ్ అయినాం. 2024 లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ ప్రతిఫలం ఈరోజు సక్సెస్‌ఫుల్ లైఫ్. నిజంగా ఒక లైఫ్ ఇలా ఉంటుందా అని చూసేంత ఇది మాకు కనిపించింది. అసలు ఎవరండి నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని. నా కోసం క్రాకర్స్ అక్కడ అంటే నేను మా యొక్క లైన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. సార్ చూడండి ఎలా ఉంది ఎలా అంటే ఆయన ఫాలో అయ్యేసరికి ఆయనకి ఏవైతే సన్మానాలు జరిగేవి నాకు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏమని అర్థం? ఒక సక్సెస్‌ఫుల్ లీడర్ ఏమైతే చేస్తున్నారో ఆయన్ని మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అయితూ పోతే చాలు. ఆటోమేటిక్‌గా ఆయన ఏమైతే సాధించారో అవన్నీ కూడా మనం సాధించామనే దానికి నిదర్శనం నేనే అండి. అంటే నేనంటే ఇక్కడున్న వాళ్ళందరూ. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను అంటే నాలాగా ఇక్కడ పనిచేస్తూ ఎవరైతే ఈ బిజినెస్‌లో సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అయినవి ఇక్కడున్న వాళ్ళందరూ సార్. ఎందుకంటే సార్‌ని చూస్తూనే చేశాను. నేను వెళితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా బాబు! మనకేంటి ఈ పౌర వర్షాలేంటి, ఈ క్రాకర్స్ అది పనిగా ఏదో ఎమ్మెల్యే ఎవరికో లేకపోతే ఏదో వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్‌లో క్రాకర్స్ పేల్చడం ఏంటి? ఇటువంటి లైఫ్ ఒకటి ఉంటుందని ఏమన్నా మనం ఊహించామా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూయింగ్ అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లైన్ సార్ అండి. ఆయన యొక్క క్రియేషన్ దాన్ని మక్కికి కాపీ కొట్టుకుంటూ వెళ్తున్నాం అంతే సార్ మేము. మీకు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మేము తీసుకున్న ఆ డెసిషను ఈరోజు మమ్మల్ని అందలం ఎక్కించింది. మీరు కూడా ఈ రోజు డెసిషన్ తీసుకోండి. 2025 ఈ డిసెంబర్ 6వ తారీఖు మీరు డెసిషన్ తీసుకోండి. 2026 డిసెంబర్ కల్లా మీరెలా ఉంటారో చూడండి. ప్రొవైడెడ్ నేను చెప్పినటువంటి ఏవైతే సక్సెస్ మంత్రం ఉందో దాన్ని ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుండా వచ్చేస్తాయంటే రానే రావు. ఛాన్సే లేదు. అసల అంత గొప్పటి కరియర్ ఇందులో ఉందండి. సో, ఇదే ఎగ్జాంపుల్ 27,00,000 ఒక నెలకు సంపాదించినటువంటి వేర్ నాకు షో మీ వన్ ఆపర్చునిటీ. ఎక్కడ సాధ్యమవుతది? సో, ఇక్కడ సాధ్యమవుతుంది. ఇక్కడ చదువుతో పని లేదండి. ఎవరైనా ఇక్కడ కొంతగా చదువుకోలేను సార్. చదువుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా ఇక్కడ సంపాదించుకోవచ్చు. దానికి పర్టిక్యులర్‌గా ఏజ్ ఫ్యాక్టర్ అనేది లేనే లేదు. కానీ ఒకటైతే ఉండాలి. ఏముండాలో తెలుసునా? ఒక డెసిషన్ అయితే జరగాలి. ఆ డెసిషన్‌ను చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ. నేను మారాలి. నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి. నేను ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నానో దీని నుంచి టోటల్‌గా నేను టర్న్ తీసుకోవాలి అని ఒక డెసిషన్ అయితే తీసుకోవాలండి. ఫైనాన్షియల్‌గా నేను పడేటువంటి ఈ యొక్క కష్టాల నుంచి నేను బయటపడాలి అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ కావాలి. అది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అది గాని మీరు తీసుకొని ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టి, నేను చెప్పిన ఈ 100 రోజులు ప్రతిరోజు జూమ్ అటెండ్ అవుతూ, మీ యొక్క తెలిసిన వాళ్ళని ఈవినింగ్ కనెక్ట్ చేసి, వాళ్ళని మళ్ళీ మార్నింగ్ జూమ్‌లో కూర్చోబెడుతూ, మీరు కరెక్ట్‌గా 100 రోజులు చేయండి. అదే పనిని వాళ్ళ చేత డూప్లికేట్ చేపించండి. మీరు రాబోయే ఒక్క 1 ఇయర్‌లో మీరెవరు కూడా ఊహించని లైఫ్‌ని ఇందులో చూస్తారు. చాలా సింపుల్. ఇదే మేము చేసింది. ఇంతకు మించి ఏమి చేయలేదు. సో, అటువంటి ఇన్‌కమే మీకు రెండో ఇన్‌కమ్ అండి. ఆ రెండో ఇన్‌కమ్ ఏమిస్తుంది? ఎప్పుడైతే మీరు ఇలా చేస్తే రూ. 450 నుంచి మీకు 90,000 సంపాదించుకునే అవకాశాన్ని రెండో ఇన్‌కమ్ క్రియేట్ చేస్తది. నెక్స్ట్ థర్డ్ ఇన్‌కమ్ ఇదైతే అంటే నేను ఇందాక ఫస్ట్‌లో ఒక మాట చెప్పాను. మీ అందరికి గుర్తుందో లేదో మొదట్లో ఒక మాట చెప్పాను.
ఏమని చెప్పాను? మీరు కానీ కరెక్ట్‌గా ఈ యొక్క ఇన్‌కమ్స్ గాని మీరు తెలుసుకొని వెళితే, ఎవరికి ఏమి చెప్పాలో మీకు అర్థమవుతుంది. అందుకోసం ఆ ఇన్‌కమ్ యొక్క పవర్ మీకు తెలియాలి. అందులో ఉన్న డెప్త్ తెలియాలి. అందుకోసం మేము పదే పదే మన యొక్క మీటింగ్స్‌లో ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి మీకు డీప్‌గా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, ఆ ఇన్‌కమ్ మూడోది నేనైతే ఎవరినైనా మంచి అంటే చాలా మందుంటారు కదా! అరే! నేను సరే సార్ అదేముంది అక్కడ 90,000 ఉంది. నేను గూడా సంపాదించగలను అని అనుకునే వాళ్ళుంటారు కదా! అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎస్ఎంఐ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. అసలు ఈ ఇన్‌కమ్ అనేది మీరెవరు కూడా మనం ఎవరం కూడా కంట్రోల్ చేయలేనటువంటిది. అంటే అంత దీంట్లో ఎక్కడ కూడా మనం ఇందాక రెండో ఇన్‌కమ్ చెప్పాము. దానికొక లిమిటేషన్ ఉంది. ఒక రోజుకు 90,000 మించి తీసుకోలేము. కానీ దీన్ని మాత్రం కరెక్ట్‌గా మీరు నేను ఇందాక చెప్పినటువంటి నెట్‌వర్క్ గాని బిల్డ్ చేసి కానీ వదిలితే రోజుకి మీరు ఎంతైనా సంపాదించు. మీ ఇష్టం అది. మీ ఇష్టం. మీ యొక్క పొటెన్షియల్ మీరు ఎంత డైరెక్ట్ రెఫరల్ పెంచుకుంటూ పోతారో దీనికి మీరు చేయవలసిందేంటి? మీరు నంబర్ ఆఫ్ డైరెక్ట్ పెంచుకుంటూ వెళ్ళండి. క్వాలిటీ డైరెక్ట్స్. కొత్త వాళ్ళ కోసం అలాగే పాత వాళ్ళు ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారో ఈ రోజు నుంచి మీ యొక్క ఎస్ఎంఐ పెరగాలి సార్. నా యొక్క స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ పెరగాలి. ఇప్పటికి మీరు కావాలంటే కొంతమందిని అడగండి. వాళ్ళ రెగ్యులర్‌గా వచ్చేటువంటి బైనరీ ఇన్‌కమ్ అంటే మ్యాచింగ్ ఇన్‌కమ్ ఇందాక చెప్పాను కదా! రెండో ఇన్‌కమ్. దానికంటే ఎక్కువ ఈ ఎస్ఎంఐ ఇప్పుడు గూడా వస్తా ఉంటది కావాలంటే కనుక్కోండి. ఇది దీనికి మీరు ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే దీనికి కంట్రోలే లేదండి. అంటే మీరు గాని ప్రాపర్‌గా టీమ్‌ని బిల్డ్ చేసుకొని వెళ్తే దీని మీద ఎంత లిమిటేషన్ లేదు. ఎంతైనా తీసుకోవచ్చు. ఒకరోజు, ఒకరోజు నేను ఈ ఎస్ఎంఐ ఇన్‌కము నా యొక్క రోజు వచ్చేటువంటి ఏదైతే మ్యాచింగ్ దానిపైన 10 రెట్లు తీసుకున్నానండి. 10 టైమ్స్ అసల. అసలు నాకే షాక్ అసల. 10 రెట్లా? ఏంటిది? నేను రోజు తీసుకునేటువంటి ఇన్‌కమ్ పైన 10 రెట్లంటే ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్ ఎంత పెద్ద ఇన్‌కమ్ ఇది. సో, ఇప్పుడు కూడా ఈ యొక్క ఎవరైతే మనం డైరెక్ట్‌గా రెఫర్ చేసామో వాళ్ళ నుంచి ఒక మంచి ఇన్‌కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో, దానికోసంగా మీరు చేయవలసిందల్లా నంబర్ ఆఫ్ డైరెక్ట్స్‌ని పెంచుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంతవరకు మీరు ఒకరిని రెఫర్ చేశాను సార్. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఇంకొకరిని రెఫర్ చేశాను సార్. ఆయన కూర్చోనున్నాడు. ఇంకొక ఆయన రెఫర్ చేశాను సార్. ఆయన పడుకోనున్నాడు. ఏం పర్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళని రెఫర్ చేయండి. న్యూ యంగ్ ఈరోజు ఒక అద్భుతం. ఏ విధంగా అద్భుతం? ఒకప్పుడు మనకు అంటే మనకు సింగపూర్ నుంచి మనం ప్రొడక్ట్ తెచ్చుకునేవాళ్ళం. ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు మన ఓన్ పర్మనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గరుందండి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇండియాలోనే మనకంటూ ఒక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఈరోజుంది. ఇది ఒక గొప్ప విషయం కాదా? ఒక్కసారి చూడండి. మన కంపెనీ ఈరోజు మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనకు ప్రొడక్ట్‌ని మనకు ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇక్కడే ఉంది. మన గవర్నమెంట్ మనం ఈరోజు ఎన్ని రకాల లైసెన్సులతోటి, అన్ని రకాల సర్టిఫికేట్స్‌ని పొంది ఈరోజు పక్కా లీగల్‌గా కాళ్ళు ఎగరేసుకొని బిజినెస్ చేసేటువంటి ఆపర్చునిటీ ఎంతమందికుంటది చెప్పండి? సో, ఇది కాదా అదృష్టం? ఇది కదా గొప్ప విషయం. సో, ఆ యొక్క అవకాశం మనకు దొరికింది ఫ్రెండ్స్. అందున ఎటువంటి ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తున్నాం? సంజీవినినిస్తున్నాం. అమృత సంజీవిని. ఆషామాషి ఊరికేదో ప్రొడక్ట్ కాదు. ఎంతమందికి దొరుకుతుంది ఈ అదృష్టం? మనం హెల్తీగా తయారవ్వటం కాదు. కొన్ని వందల మందిని, వేల మందిని ఆరోగ్యవంతులుగా తయారు చేసేటువంటి ఒక సంజీవినిని ప్రమోట్ చేయటం అంటే ఇది చిన్న విషయం కాదిది. అది అదృష్టం ఉంటేనే. ఏ జన్మలో మనం పూర్వ జన్మలో ఏదైనా ఒక పుణ్యం చేసుంటే దొరికేటువంటి అదృష్టం అండి ఇది. ఇది ఎగ్జాగరేషన్ కాదు. నేను ఓవర్‌గా ఇది ఏమంటారు దాన్ని? ఏంటి సార్ అంత గొప్పగా ఉంటుందా? నిజంగానే. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి. ఎంత గొప్ప ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తున్నామో. సో, క్లియర్ ఫ్రెండ్స్. అటువంటి ఆపర్చునిటీ మీకు దొరికింది. ఈరోజు మనకంటూ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తోటి మనకు ఫుల్లీ లీగల్‌గా ఏమి కావాలంటే అన్నీ. మనకంటూ ఒక ఓన్ కార్పొరేట్ ఆఫీస్. అలాగే రీజనల్‌గా సౌత్ ఇండియా కంటూ ఒక సెపరేట్ ఆఫీస్. రాబోయే రోజుల్లో ప్రతి చోట ఆఫీస్.
ప్రతి చోట ఒక్కొక్క ఆఫీసు. ఇది అంటే ఓవరాల్‌గా మనం ఒక అద్భుతమైనటువంటి కెరియర్‌ని బిల్డ్ చేసుకునే దానికి మన కంపెనీ ఎంత తాహత పడుతుందో ఆలోచిస్తుందో ఆలోచించండి మీరందరూ. ఎంత గొప్పగా తీసుకెళ్లాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారో మీరొక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళందరినీ కూడా అందలం ఎక్కించాలనేసి కంపెనీ ఆలోచించి మనకు అన్నిటిని కూడా మనకేం కావాలో ఒక్కోటి రెడీ చేస్తా ఉంది. సో, కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇంతవరకు ఎలా చేశారో, ఎలా ఉన్నారో దాన్ని పక్కన ఈరోజు ఒక డెసిషన్ తీసుకోండి. ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఒక్కొక్క వ్యక్తిని క్వాలిటీ పీపుల్‌ని ఈ బిజినెస్‌లో తీసుకురండి. ఒకవేళ అతను ఇప్పటివరకు కామ్‌గా ఉన్నారు. అతనికేం తెలియట్లేదు. వాళ్ళని బిజినెస్‌లో ఆల్రెడీ తీసుకొచ్చుంటారు మీరు. కానీ అతను చేయకుండా ఉండొచ్చు. వాళ్ళని నిద్ర లేపండి. బాబు ఒక ఎక్స్ట్రార్డినరీ కంపెనీలోకొచ్చేసాం మనం. ఒక్క ప్రొడక్ట్ గాదు ఈరోజు. ఓన్లీ క్యూర్ సెల్ ఒక్కటే కాదు మనకు. ఇంకొక రెండో ప్రొడక్టు స్కిన్ కేర్ పైన లేడీస్‌కి అంటే అన్నీ కూడా స్టెమ్ సెల్లేనండి గుర్తుపెట్టుకోండి. ప్రతిది స్టెమ్ సెల్లే. స్కిన్ కేర్ ఒకటి వచ్చేసింది లేడీస్ కోసం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ప్రతి ఒక్క అంటే ఇదొక పెద్ద బిజినెస్ అండి. మీరు కావాలంటే చూడండి ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏంటో తెలుసునా? బ్యూటీ కేర్ అండి. కావాలంటే చూడండి. మనకు చాలా పెద్దదిది. ఈ బ్యూటీ కేర్ అనేది వేల కోట్ల టర్నోవర్ జరుగుతా ఉంటది. ఒక రోజులో ఒక ఇయర్‌లో వేల కోట్లు ఇన్‌ఫాక్ట్ లక్షల కోట్ల టర్నోవర్ ఈ బ్యూటీ కేర్‌లో జరుగుతా ఉంటది. అది మనకొచ్చింది ఆ ప్రొడక్ట్. ఇంకా హెల్త్ కేర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏంటది? క్యూర్ సెల్. క్యూర్ సెల్ అనేది లక్షల కోట్లు జరుగుతుంది. ఇండియాలో మనకు లక్షల కోట్లు ఈ యొక్క ప్రొడక్ట్ మీద అంటే ఈ యొక్క హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతా ఉంటుంది. మీరు అటువంటి ప్రాజెక్ట్‌లోకొచ్చారు. ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక దివ్య సంజీవిని మీ దగ్గరుంది. క్యూర్ సెల్ అంటే ఏమని లక్షల కోట్ల టర్నోవర్‌లో మీ భాగస్వామ్యం ఎంతో మీరు డిసైడ్ జేసుకోండి. అలాగే బ్యూటీ కేర్ ఇది కూడా వేల కోట్ల, లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఒక సంవత్సరంలో. అందులో మీ యొక్క భాగం ఎంతో మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఎంత పొటెన్షియల్ ఎంత ఇందులో నుంచి తీసుకోవాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వండి. అలాగే మూడవ ప్రొడక్ట్ ఏంటి అంటే మనకు న్యూ యంగ్ బ్లాస్ట్. ఈ మూడో ప్రొడక్ట్ కూడా మీ దగ్గరకొచ్చిందండి. ఒక్క ప్రొడక్ట్‌తోనే మనం ఎన్నో అద్భుతాలు చేసాం. యామ్ ఐ రైట్? నిజమే కదా! ఒకే ఒక క్యూర్ సెల్ అనే దాంతోటి మనం ఏంటో ఈరోజు మొత్తం ఎంటైర్ నెట్వర్క్ ఇండస్ట్రీకి మనమేంటో చూపించాం. నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2 ప్రొడక్ట్‌లు ఏంటి? ఒకటి స్కిన్ కేర్, రెండవది మనకు బ్లాస్ట్. ఇది ఏంటో తెలుసునా? ఇది ఎనర్జీ బ్లాస్ట్ అండి. ఇది చాలా అవసరం. ప్రతి ఒక్క హ్యూమన్‌కి అవసరం. ఓన్లీ ఫర్ మెన్. నాకు తెలిసైతే ప్రతి ఒక్క పర్సన్‌కి వీటిపై నాలెడ్జ్ ఇచ్చేదానికి మనోళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఐ యామ్ నాట్ ద రైట్ పర్సన్. ఓకే. సో, దే విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ న్యూ యంగ్ బ్లాస్ట్? వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ న్యూ యంగ్ స్కిన్ కేర్? దే విల్ టెల్ యూ. దే విల్ గైడ్ యూ. దే విల్ ఎడ్యుకేట్ యూ. సో, 100కి 200% ఆ యొక్క నా ఈ ఈ 2 వచ్చిన తర్వాత వేరే లెవెల్ ఆఫ్ బిజినెస్‌ని మనం ఒక్కదాంతో ఇలా చేసినప్పుడు ఈ 2 యాడ్ అవుతాయి. ఒక్కసారి ఈ 2 యాడ్ అయితే ఎలా ఉంటుందో దీన్ని మీ కొత్త వాళ్ళకి పరిచయం చేయండి. లేదు మీ పాత వాళ్ళు ఎవరైతే కామ్‌గా పడుకో ఉన్నారో, ఎవరైతే కూర్చో ఉన్నారో, వాళ్ళందరూ ఒక్కొక్క దగ్గరికెళ్ళి ఒకప్పుడు మీరు చెప్పుంటారు కదా! దీని గురించి క్యూర్ సెల్ గురించి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది క్యూర్ సెల్? ఎందుకంటే వాళ్ళు మర్చిపోయి కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ టచ్ చేసి చూడండి సార్. కొత్త వాళ్ళ కోసం వెతకటమే కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో మీతో పనిచేసినటువంటి ఆ పాత డిస్ట్రిబ్యూటర్‌ని టచ్ చేయండి. అరే బాబు! నా ఇన్‌కమ్ చూడు. ఈరోజు నువ్వు ఒకప్పుడు చూసినటువంటి 'శ్రీనివాస్' ఎలా ఉన్నాడు చూడు. ఒక 'ఎస్ఎస్ఆర్' ఎలా ఉన్నాడు. ఒక 'కాదర్' సార్ ఎలా ఉండారో ఒకళ్ళకి ఒకసారి తెలియచేయండి. నేను మ మ్ మా మా ముగ్గురు గురించనే కాదండి. మీకు తెలిసిన వాళ్ళందరి గురించి చెప్పండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారాయో చూడండి. సో, అవి వాళ్ళకి తెలియజేస్తే ఆటోమేటిక్‌గా పాత వాళ్ళు కూడా మరలా వర్క్ చేసేదానికి సిద్ధపడతారు. అండ్ ఇంకొక అద్భుతం ఏం జరుగుతా ఉంది? ప్యూర్ అయోనియా. ఇంకో నాలుగో ప్రొడక్ట్ ఏంది మనది? ప్యూర్ అయోనియా వచ్చేసిందండి. ఈ యొక్క ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. మీరెవరైనా సరే బుకింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ సీనియర్‌ని టచ్ చేయండి. ఈ ప్యూర్ అయోనియా ఎంటైర్ న్యూ యంగ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ క్యూర్ సెల్
అలాగే స్కిన్ కేర్ అండ్ బ్లాస్ట్ ఈ 3తో పాటు ఈ అయోనియా కలిసినప్పుడు ఏం జరగబోతుందో ఇంకా మీరు ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్క ప్రోడక్ట్ ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు ఈ 4 ప్రోడక్ట్‌లు కలిస్తే ఇందాక చెప్పాను గదా! ఒక అయోనియా ఏం చేస్తుందంటే ఒక క్యూర్ సెల్ కావచ్చు, ఒక బ్లాస్ట్ కావచ్చు. ఈ 3 ప్రోడక్ట్‌లు మీకు ఒక్క సేల్స్ పైన మీకిచ్చేది 5 ఎన్‌వైసీ అయితే ఇక్కడ ఒక ప్యూర్ అయోనియా ఒకేసారి ఎంతిస్తుంది? 80 ఎన్‌వైసీ, 1000 ఎన్‌వైసీ సారీ 100 ఎన్‌వైసీ, 150 ఎన్‌వైసీ. అంటే ఇది 500 ఇస్తే ఇది 8000 ఇస్తది. రెండో మిషన్ 10,000 ఇస్తది. మూడోది 15,000 ఇస్తది. అప్పుడు మీ ఇన్‌కమ్స్ ఎలా ఉండబోతున్నాయో, మీ ర్యాంక్స్ ఎంత స్పీడ్‌గా పరిగెట్టబోతున్నాయో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇక్కడ 50 బీవీ వస్తది. మన క్యూర్ సెల్ అంటే అద్భుతాలు ఈ 3. ఈ 3 ఉండాలి. వాటితో పాటు ఈ యొక్క ఏదైతే అయోనియాని మనం ప్రమోట్ చేస్తామో, ఒక్కసారి ఒక్కొక్క దాని మీద 800 ఎన్‌వైసీ. అంటే ఇలాంటివి ఎన్ని కలవాలి? 50 అంటే 40, 40. 40 సారీ అంతేనా? సారీ అంతేనా? 50కి 800 కావాలంటే ఎన్ని కావాలి సార్? సారీ నేను ఒక కాలిక్యులేషన్‌లో రాంగ్ ఉన్నట్టున్నాను. ఎంత సార్? 800 బీవీ రావాలంటే ఎన్ని ఐడీలు కావాలి మనకు? ఒక్క ఒక్క దానికి ఒక 16 ఐడీలు సార్. 16 సార్ ఐడీలు సార్. 16 చూడండి. 16 అదే మీకు 1000 కావాలి అంటే 20 ఓకేనా? అంటే ఒక్క ప్రొడక్ట్ సేల్ చేస్తే 20 మందికి మీరు ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసినట్టు. అంత పొటెన్షియల్ మీకు అంత త్వరగా మీకు బీవీలు రావటం గావచ్చు, మీ ఇన్‌కమ్ రావటం గావచ్చు, చాలా స్పీడ్ అప్ అవుతా ఉంది. అంటే ఈ 4 కలిస్తే ఏం జరగబోతుందో మీకే అర్థమైపోయిందనుకుంటున్నా. ఆల్రెడీ మన వాళ్ళు యెస్ సార్ మేము అసలు న్యూ యంగ్‌లోకొచ్చి ఏమి చేస్తున్నాము, దానికి అంటే మేమేం ఇప్పటిదాకా ఏం చేసాము, దానికి 10 రెట్లు స్పీడ్ అప్ అయ్యేదానికి మాకు మంచి అద్భుతమైనటువంటి వాటిని మీరు పరిచయం చేస్తున్నారు సార్. చాలా థాంక్ యూ సార్. ఇది ఇప్పటితో ఆగదండి. ఇక్కడితో ఆగదు. ఇంకా అద్భుతమైనటువంటి కరియర్‌ని మీకు న్యూ యంగ్ ఇవ్వబోతా ఉంది. చూసారు కదా! ఆల్రెడీ 4 మెంబర్స్‌కండి. ఇంతవరకు నేనైతే చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరైనా సరే అడగందే అమ్మ అన్నం పెట్టట్లేదు. పెట్టదు గూడా. పెడుతుంది సారీ. అడగందే మనకొక నానుడి ఉంది. ఏమని? అడగందే అమ్మ అన్నం పెట్టదు. కానీ మీకిప్పుడు అడగకుండానే అన్నిటిని పెట్టేదానికి ఈరోజు న్యూ యంగ్ రెడీగా ఉంది. ఎవరు అడగలేదండి. ఇక్కడ ఎవరైతే మన నలుగురు కారు తీసుకున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా మాకు కారివ్వండి. కానీ మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ వాళ్ళు అడక్కముందే మన ఎస్ఎన్ మూర్తి గారికి, అలాగే గ్లోబల్ స్టార్ మన సెంధిల్ సార్‌కి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఎస్ఎన్ మూర్తి గారికి, అలాగే సత్య గారికి తెలంగాణ నుంచి, అలాగే నెక్స్ట్ మన ఖాదర్ సార్‌కి ఆంధ్ర నుంచి. ఈ 4 మెంబర్స్‌కి వాళ్ళెవ్వరు అడగలే కారు మాకు కావాలని. కానీ కంపెనీ యెస్ మా యొక్క ప్రాజెక్ట్‌లో ఎవరైతే డెడికేటెడ్‌గా పనిచేస్తున్నారో వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. వాళ్ళ ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే మీరు వీళ్ళొక్కరే కాదు. ఇక్కడున్న మీరందరూ తీసుకోవచ్చు. ఒక్కరు కాదు మీరందరూ తీసుకోవచ్చు. కంపెనీ చూస్తుంది ఎవరైతే డెడికేటెడ్‌గా న్యూ ఇయర్ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి అందలం ఎక్కించాలి. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అందుకే శాంపిల్ ఇచ్చారు అక్కడ అంతే. రాబోయే రోజుల్లో మీ అందరికి ఇస్తారు. వీళ్ళకి శాంపిల్ మాత్రమే. ఇది జస్ట్ వాళ్ళకి ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసేటప్పుడు సీఎం గారు వచ్చి అందరికి ఇవ్వలేరు గదా! మీరు గమనించే ఉంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఆయనొస్తారు. ఒక శాంపిల్ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో అలా ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఎళ్తారు. యామ్ ఐ రైట్? ఇది కూడా అంతే. శాంపిల్‌గా మీ అందరికి ఆ యొక్క ప్రాజెక్ట్‌ని కొంతమందిని పరిచయం చేసుకొనిచ్చారు. తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్‌ని మనందరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఇది మనందరికి ఒక గుడ్ న్యూస్ అండి. అందరికి ఇచ్చేస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎవరికి? ఎవరైతే డెడికేటెడ్‌గా మన యొక్క ప్రాజెక్ట్‌లో సిన్సియర్‌గా ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది. సో, ఇదొక్కటే కాదు. ఇంకా చాలా మన యొక్క 2.0లో మీరు చూడబోతున్నారు. ఓన్లీ ప్రొడక్ట్ ఒక్క రూపం ఒకటే గమనించారు మీరు. ఈ ప్రొడక్ట్ ఒక్క క్యూర్ సెల్‌తోని ఇన్ని చేసినప్పుడు ఈ 3 రకాలు సారీ మొత్తం టోటల్‌గా 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్ మన దగ్గరకొచ్చేస్తే ఏముండబోతుంది. నెక్స్ట్ రాబోయేటువంటి 5, 6, 7, 8 ఇటువంటి ప్రొడక్ట్స్ వస్తే ఎలా ఉండబోతుందో మీరు ఊహించుకోండి. అందుకే నేను ముందుగానే చెప్పాను మొదట్లోనే. ఎవరైతే న్యూ యంగ్ ప్రాజెక్ట్‌ని మీరు తీసుకొని మీరు సిస్టమాటిక్ వర్క్ చేస్తారో మనందరం కూడా ఈ పూర్వజన్మలో ఏదొక
పుణ్యం చేసుంటాం. అందుకే దేవుడు ఇటువంటి గొప్ప వరాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఈరోజు ఇటువంటి మన లయన్ సార్ ఒక లెజెండరీని మనకు పరిచయం చేశారు. యెస్, ఖచ్చితంగా అండి. ఈరోజు లయన్ సార్ క్రియేట్ చేసినటువంటి ఈ యూనివర్సిటీ అనేది లేకపోతే మనం కూడా ఈ పొజిషన్‌కి రాలేం. కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్, మనమందరం ఇటువంటి ఆపర్చునిటీ దొరికినప్పుడు మాత్రం ఎప్పుడు దాన్ని గట్టిగా పట్టుకునేయాల. నేనదే యెస్, ఎంత గొప్ప అవకాశం దొరికింది. దీన్ని మళ్ళీ మనం అటు ఇటుగా చూడకూడదు. కొట్టామంటే ఒక్కసారిగా మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలు అన్నీ కూడా ఎళ్ళిపోవాలి. అలా అలా వర్క్ చేశామండి. మీకు కూడా చెప్తున్నాను. అదే విధంగా వర్క్ చేయండి. సో, ఈ యొక్క మూడో ఇన్‌కమ్ అటువంటిదే మీకు. ఈ ఎస్ఎంఐ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎలా ఇస్తుందంటే మీకు ఇన్‌కమ్ మీరెవరు కూడా ఊహించినటువంటి ఇన్‌కమ్. చెప్పాను కదా! నేను 10 రెట్లు నా రోజు వచ్చేటువంటి ఏదైతే మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉందో దానికి 10 రెట్లు తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఎవ్రీ డే ఎస్ఎంఐ ఒక బ్యూటిఫుల్ ఇన్‌కమ్ తీసుకుంటూనే ఉన్నాను. ఎంత అంటే మీరు ఎవరు కూడా రాబోయే రోజుల్లో మీరు రోజు తీసుకున్నటువంటి ఇన్‌కమ్‌కి 10 రెట్లు కాదు, 20 రెట్లు, 30 రెట్లు కూడా దాటిపోతదిది. అంత ఇన్‌కమ్‌ని మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయాలి? ఆ క్వెషన్ మార్క్ మీలో ఉంది కదా! మీరు ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే డిసైడ్ అవ్వండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచండి. 1, 2, 3, 4, 5 ఇటు సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇటు సైడ్ ఒక ఐడీ పడిందా? ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ బోత్ సైడ్స్ మన టీమే ఉండాలి సార్. మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజుటికి నాకు ఎస్ఎంఐ ఎందుకు అంటే నాలాగా చాలా మందికి, నా ఒక్కడికని కాదు. నాలాగా చాలా మందికి ఎస్ఎంఐ ఎందుకు చాలా హెవీగా వస్తుంది అంటే మా యొక్క నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెద్దవి ఎక్కువి. నావి 32 డైరెక్ట్స్ అండి. ఎంతమంది? 32 డైరెక్ట్స్. ఇందులో ఇంచుమించు 20 మెంబర్స్ పైన రోజు నా యొక్క జూమ్‌కొచ్చేవాళ్ళు. రోజు వీళ్ళు చాలా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. ఈ 32 మంది మీద నేను వర్కౌట్ చేసుకుంటూ ఒకేసారి 32 మంది వచ్చారా? రాలే. నేను కూడా 1, 1, 1, 1 ఒక సింపుల్‌గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను. మీకు కూడా అదే చెప్తున్నాను. ఒకే రోజు 32 మంది రారు. ఇది పట్టేదానికి నాకు చాలా టైం పట్టింది 32 మంది వచ్చేదానికి. నేను ఒక్కరిని ఇటు సైడ్, ఒకరిని ఇటు సైడ్, ఒకరిని ఇటు సైడ్, ఒకరిని మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం. వీళ్ళకి ట్రైనింగ్, వీళ్ళకి ట్రైనింగ్. నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మార్నింగ్ జూమ్‌లో కూర్చోపెట్టండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళే ఈ యొక్క ప్రాజెక్ట్‌లు అన్నీ నేర్చుకుంటారు. ఇలా ఒక్కొక్కరిని తయారు చేసుకుంటూ వెళ్ళండి. ఇది 32 గాదు, 50 పెంచండి. నిదానంగా 100 చేయండి. అప్పుడు ఇంకా పెంచుకుంటూ పోండి మీ ఇష్టం. ఏం జనాలు కొద్దిగా చెప్పండి. ఎంతోమంది వెయిటింగ్‌లో ఉన్నారు. సరైనటువంటి అవకాశం లేక, వాళ్ళు చేస్తున్న పని నిజంగా వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తుందో తెలియక, లేదా మన యొక్క ప్రాజెక్ట్‌ని మీరు సక్రమంగా వాళ్ళకి తెలియచేయక, ఇంకా చాలా మంది వెయిటింగ్‌లోనే ఉన్నారు. మీరు కానీ కొంచెం అలసత్వం ఉన్నారు అంటే, అలాగే మన వాళ్ళు చాలా మంది లీడర్సు వాళ్ళని తీసుకెళ్ళడానికి సిద్ధంగా గూడా ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్‌ని మీరు ఫోను జేస్తే రీసెంట్‌గానే జాయిన్ అయ్యానని చెప్తారు. మీ సొంత బంధువుకి ఫోను చేస్తే అవునవును ఇప్పుడే వేరే వాళ్ళొచ్చారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యానని చెప్తారు. అందుకోసం డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఇప్పుడే ఈ క్షణం డిసైడ్ అయిపోండి. అరే! ఈ న్యూ ఇయర్ ఇన్ని అద్భుతాలు చేయగలుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి. నేను అది గూడా చెప్తున్నాను. ఒక్కటి ఆలోచించండి. మీరు చేస్తున్న పనేంటి? ఒక సంజీవనిని మీరు వాడుకుంటున్నారు. అవునా? ఒక అమృత సంజీవని, క్యూర్ సెల్ అనేటువంటి ఒక అమృత సంజీవని మీరు వాడుకుంటున్నారు. దీని ద్వారా మీకొచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి? ఎన్నో రకాల జబ్బులని ఎంతో అంటే మనకు ఏవైతే లోపల మనకు జరుగుతూ ఉన్నాయో, ఆ జబ్బులన్నిటిని కూడా మనకు తెలియనివి కూడా కొన్ని ఉంటాయండి. అన్నీ కూడా బయట పడకపోవచ్చు ఇప్పుడు. వాటన్నిటిని క్యూర్ చేసుకొని ఎంతో ఆరోగ్యవంతులవుతున్నాం. అలాగే మీరు ఈ యొక్క ఆరోగ్యాన్ని జనాలకి పంచుతున్నారు మీరు. జనాలకి ఆరోగ్యం ఇవ్వటం అంటే అంతకు మించిన వరం ఎక్కడ దొరుకుతది నాకర్థం కాలేదు. మీరొక డాక్టర్ కాని డాక్టర్ మీరు. నేనెప్పుడు అదే చెప్తాను. డాక్టర్ కాని డాక్టర్. డాక్టర్‌కి మనం చేతులెత్తి దండం పెడతాం. ఎందుకు? ఆయన మనందరికీ ఒక అంటే పునర్జన్మ ఇచ్చినట్టు. కొంతమందికి ఎప్పుడైతే ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళు చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఆయన మరలా వాళ్ళందరిని బతికిచ్చి అంటే వాళ్ళకి పునర్జన్మని ఇస్తాడు కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ ఆయనకి డాక్టర్‌కి దండం పెడతారు దేవుడికి పెట్టినట్టు. అలాగే ఇక్కడ కూడా క్యూర్సెల్‌లో మేము కూడా ఈ యొక్క అద్భుతాన్ని చాలా మందికి ఈ యొక్క అమృత సంజీవని ప్రసాదించి, వాళ్ళ ద్వారా వాళ్ళు ఆరోగ్యం పొంది, వాళ్ళ నుంచి మాకొచ్చే బ్లెస్సింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. అంటే డాక్టర్ కాని డాక్టర్స్ మనం.
కాబట్టి మీరందరూ కూడా ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్‌ని మీరు ప్రసాదించొచ్చు. అక్కడ మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. చాలామంది నేను చెప్పలేను సార్, నేను ఇవ్వలేను సార్. అరే ఏమి ఇస్తున్నారు మీరు? వాళ్ళ ఇస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం తీసుకున్న తర్వాత, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత వాళ్ళ యొక్క నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఉంటాయి చూడండి. దాన్ని వర్ణించలేం. వాళ్ళ నుంచి మళ్ళీ 10 మందికి అట్లా అలా, 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 అలా ఎళ్ళిపోతూనే ఉంటది. మరి ఈ క్యూర్సెల్ ఒక్కటే గురించి చెప్పట్లే నేను. మనకిచ్చే ఈ 4 ప్రొడక్ట్స్ మనకు అటువంటివేనండి. ఈ దేనికవి వండర్‌ఫుల్ అంతే. దేనికవి వండర్‌ఫుల్. సో, ఈ 4 ప్రొడక్ట్స్ మీకు ప్రమోట్ చేసుకునే అవకాశం మీ దగ్గరకొచ్చిందంటే, ఒకదాంతో ఇలా చేసినప్పుడు ఈ 4తో కలిస్తే ఏం చేయొచ్చో మీరు ఊహించుకోండి. సో, అక్కడ ఎవ్వరికీ లయబిలిటీ లేరు. మీరు జీరో లయబిలిటీ. వాళ్ళు డబ్బులిచ్చారు, ప్రొడక్ట్ ఇచ్చేసాం. అయిపోయింది. ఇంతే గదా! మీరు బయటెళ్లారు. ఏదన్నా ఇప్పుడు మీరు చాలా మంది కొంటుండగా ఆక్వాగార్డ్ అని, లేకపోతే కెంట్ ప్యూరిఫైయర్ అని ఇలా ప్యూరిఫైయర్ కొంటున్నారు. అక్కడేం చేస్తున్నారు? మీరు డబ్బులిచ్చారు. వాడు మీకు దానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్ ఇచ్చేసారు. అయిపోయింది. ఇక్కడ గూడా అంతే. స్కిన్ కేర్‌కి సంబంధించి ఏదో ఒక ప్రొడక్ట్ కొంటున్నారు మీరు. అక్కడ డబ్బులిచ్చారు. మీకు ఆ స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్ ఇచ్చేసారు. అయిపోయింది. అలాగే క్యూర్సెల్ ఒక ఫుడ్ సప్లిమెంట్ దీన్ని గూడా మీరు డబ్బులిచ్చారు. ప్రొడక్ట్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ జీరో లయబిలిటీ. ఒక్క లయబిలిటీ లేకుండా ఒక జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి అద్భుతాలు చేసేటువంటి అవకాశం మీకిక్కడ దొరికింది. చూపిచ్చాను గదా! ఇందాక. 27,00,000 ఒక రోజుకు ఒక నెలకు సంపాదించుకోవచ్చు. అంటే ఇలాంటివి మీరు ఒక్క ఇన్‌కమే అది నేను చెప్పింది. ఒక ఇన్‌కమే. అటువంటివి మొత్తం 6 రకాల ఇన్‌కమ్స్ కలిస్తే మీరు ఎంత సంపాదించుకోవచ్చో మిమ్మల్ని మీరు డిసైడ్ మీరు క్వెషన్ జేసుకోండి. ఒక ఇన్‌కమ్ ఇంత సంపాదించగలిగేటప్పుడు నేను చెప్పినటువంటి మూడో ఇన్‌కమ్ ఎస్ఎంఐ. అది గలిస్తే ఎంతవుతుంది? నెక్స్ట్ రాయల్టీ. వీటి మీద మరలా మాట్లాడదాం. ఈరోజు టైం అయిపోయింది కాబట్టి. సో, కానీ మీరందరూ చేయవలసిన పనేంటంటే ఇవన్నీ మీరు సంపాదించాలి అంటే మీకు సరైనటువంటి ఈ యొక్క నెట్‌వర్క్ మీరు ఫార్మ్ చేసుకోవాలి. నెట్‌వర్క్ అంటే ఏంటో కొత్తగా ఏముండదండి. నెట్‌వర్క్ అంటే ఏంటో మరలా కొత్తగా అనుకోకండి. అదేం సెపరేట్‌గా ఏముండదు. ఓకేనా? అది జస్ట్ మీరు ఏమైతే చేశారో దాన్ని ఎదుటి వ్యక్తికి నేర్పించడం అంతే. దో ఇలా వీళ్ళందరిని మీలాగా తయారు చేయటం. ఇతన్ని. నేను చేసిన పనదే. వీళ్ళందరిని తయారు చేసి ఇక్కడున్న వాళ్ళందరూ చేస్తున్న పనదే. ఎప్పుడైతే వీళ్ళని పెంచుకుంటూ పోతారో, వీళ్ళా పనిచేసే వాళ్ళని, వీళ్ళందరి ద్వారా మీరు ఎంత ఇన్‌కమ్ సంపాదించుకుంటారంటే, మన చెప్తున్నాను గదా! నేను నా జీవితంలో సంపాదించినటువంటి డబ్బునంతా 1 ఇయర్‌లో సంపాదించానండి. ఇప్పుడు నా వయసు 44 సంవత్సరాలు. 43 సంవత్సరాలుగా నేను ఏమైతే సంపాదిచ్చానో, దాన్ని నేను జస్ట్ 1 ఇయర్‌లో సంపాదిచ్చా. ఇంతకంటే గ్రేట్‌నెస్ ఏం కావాలి చెప్పండి. ఇక్కడ చాలామంది 60 సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడితే రాని డబ్బుని 10 నెలల్లో సంపాదించిన వాళ్ళు ఇక్కడ చాలా మందున్నారు. ఐయామ్ నాట్ జోకింగ్. కావాలంటే వాళ్ళనడగండి. వాళ్ళు ఒక 60 సంవత్సరాలుగా లేకపోతే 50 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కష్టపడితే సంపాదించలేని డబ్బుని ఇక్కడ 1 ఇయర్‌లో సంపాదించిన వాళ్ళున్నారు. 10 నెలల్లో సంపాదించిన వాళ్ళున్నారు. 1 ½ ఇయర్‌లో సంపాదించిన వాళ్ళు. ఇన్‌ఫాక్ట్ 8 నెలల్లో సంపాదించిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. ఎవరో వాళ్ళే నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే నేనంటే మీకేమో ఇప్పుడు తెలిసుంటది గాబట్టి, చాలా మందికి తెలిసుంటది గాబట్టి. అట్లా మీరు ఇక్కడున్నట్టు కాదర్ సార్‌ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మన సత్య సార్‌ని ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఎస్ఎస్ఆర్ గారిని మేరావల్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ముక్కుబాల్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. అలాగే ఆహ్, నాగభూషణ్ సార్‌ని ఎగ్జాంపుల్‌గా పేర్లు చెప్పడం అని కాదండి. ఇక్కడున్నటువంటి చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని మీరు చూడండి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా సంపాదించలేని డబ్బుని ఇక్కడ సంపాదించగలిగారు. సో, అంత అంత పొటెన్షియల్ ఈ ప్రాజెక్ట్‌లో. నేను 43 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు, జాబులు జేశాం, బిజినెస్‌లు జేశాం, రకరకాల స్వంత ప్రయోగాలు జేశాం. ఎన్నో ప్రయోగాలు చేసినా కూడా సంపాదించలేనటువంటి డబ్బుని జస్ట్ 1 ఇయర్ ఒక్క సంవత్సరం 12 నెలలండి. 43 సంవత్సరాలు ఎక్కడ అంటే అందులో 20 సంవత్సరాలు తీసేద్దాం. మనం చదువుకోవటం ఇంకోటి లేకపోతే 23 సంవత్సరాలు తీసేద్దాం. 20 సంవత్సరాలు పడ్డ కష్టానికి జస్ట్ 12 నెలలు సొల్యూషన్. మీకు కూడా చెప్తున్నానిక్కడ. ఇక్కడ చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు. ఏదన్నా ఒక్క అవకాశం దొరక్కపోతదా? ఏదైనా ఒక్క అవకాశం దొరక్కపోతదా?
నాకు నేను ప్రూవ్ చేసుకునేదానికి. అలాంటి వ్యక్తులందరికీ ఈరోజు మీ చేతులకు ఒక అవకాశం వచ్చింది. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. మీరిప్పుడు రండి. 2.0 ఎలా ఉండబోతుందో, 2S ఇమ్మీడియేట్ ప్రతిదీ మీకు ఇమ్మీడియేట్ అసల ఇంత స్పీడ్‌గా మీకు రాబోయే రోజుల్లో ప్రొడక్ట్ కావచ్చు, పేఅవుట్ కావచ్చు, మీకు ఏది కావాలంటే అన్నిటిని కూడా పర్ఫెక్ట్‌గా ఒక 2.0 సిస్టమ్‌లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. దానికి ఒక యజ్ఞం జరుగుతా ఉంది. అందులో మన యొక్క లయన్స్ ఆర్ ముందుండి మనకంతా కూడా ఈ యొక్క అద్భుతాన్ని పరిచయం చేయబోతా ఉన్నారు. గెట్ రెడీ ఫర్ దట్ గైస్. మీరందరూ కూడా రెడీ అయిపోండి. రాబోయేటువంటి జస్ట్ ఒక 100 రోజులు మాత్రం ఇందులో జస్ట్ కొన్ని ఇప్పుడు గుర్రం ఉంటది కదా! గుర్రంకి అటుపక్క, ఇటుపక్క ఇలా ఒక చిన్నవి కట్టేసుంటారు. ఎందుకు తెలిసినా? అటు ఇటు చూడకుండా అలాగే ముందుగా వెళ్ళమని. ఇంకేం ఉండదది. దాన్ని జస్ట్ ముందు చూసుకుంటూ వెళ్తూ ఉంటది. దానికి ఆ పక్క, ఈ పక్క ఏం కనిపించకుండా. అంటే అట్రాక్ట్ కాకుండా అలా వెళ్ళిపోతా ఉంటది. మీరు కూడా అంతే. ఈ 100 రోజులు జస్ట్ లైక్ ఇలాగే నాకు ఎవరెన్నైనా చెప్పని, ఏమైనా చెప్పని నేను ముందుకెళతాను అని ఎవరైతే ఈ 100 రోజులు సిన్సియర్‌గా వెళ్తారో మీరందరూ కూడా న్యూ యంగ్ 2.0లో అద్భుతమైన విజయాన్ని అందుకునేదానికి రెడీ అయిపోయినట్టే. సో, మేము కూడా అదే చేసాం. 100 రోజులు కాదండి. నేనైతే నాకు అర్థమైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో గ్రేట్‌నెస్ అర్థమైంది. ఏమని 100,00,00,000 సంపాదించుకునే ప్రాజెక్ట్ ఇది. ఎన్ని కోట్లు? 100,00,00,000 సంపాదించుకునే ప్రాజెక్ట్ అనేసి అర్థమైన తర్వాత, ఇందులో 10% పని చేస్తే చాలు. ఇందులో 10% సక్సెస్ అయినామంటే కూడా, 10% సక్సెస్ అయినా ఎన్ని కోట్లొస్తది? 10 సీఆర్. 100,00,00,000 మీ బ్రెయిన్‌లోకి ఎక్కకపోవచ్చు. 10% సాధించినా 10,00,00,000 వస్తది. లేదా 1% సాధిద్దాం. 1% అంటే 1,00,00,000 వస్తుంది. సో, అది మీరు మైండ్‌లోకెళ్ళి తీసుకెళ్ళండి. నేనైతే ఖచ్చితంగా 10% ఇక్కడున్న వాళ్ళందరూ సాధించగలచండి. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి 10% నేను 100% చెప్పట్లే. 10% అయితే అందరూ సాధించగలరు. అంటే 10,00,00,000 అయితే అందరూ సాధించగలరు. లేదు ఇంకా లీస్ట్ అనుకుంటే 1% లేదా 5%, 5,00,00,000 ఇక్కడున్న మీరందరూ డైమండ్ అయిపోవచ్చు. సో, అటువంటి ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. అటువంటి ప్లాట్‌ఫార్మ్ మీ దగ్గర ఉంది. డెసిషన్ అది మీ చేతుల్లో ఉంది. ఈ క్షణమే నేను చెప్పినట్టు ఇందులో సక్సెస్ మంత్రాన్ని ఫాలో అవ్వండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీరు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ వెళ్ళండి. మీ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ నేను వేమయ్య గారి దగ్గర తెలుసుకున్నాను. అరె! నేను ఇంకా లేట్‌గా ఉన్నాను అనిపించింది. 100 మంది నాకు పని చేసే వాళ్ళని తయారు చేస్తున్నాను సార్. ఇవి డైరెక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్సే. 100 మంది నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తున్నాను. వీళ్ళు పని చేసే వాళ్ళందరూ కూడా 100 మంది పని చేసే డైరెక్ట్స్. మీరు కూడా ఈ క్షణం డిసైడ్ అవ్వండి. నేను కూడా ఆ రోజు చెప్పిన తర్వాత నేను కూడా సార్ దగ్గర చూసి నేను కూడా ఇన్‌స్పైర్ అయ్యాను. ఓకే. మనం కూడా డైరెక్ట్ చేయాలి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకోవాలి. అది నాకుండే 32 అప్పుడు 32 లేవు. ఇంకా కొంచెం తక్కువున్నాయి. అప్పటి నుంచి పెంచుకుంటా పోతున్నా. ఇప్పుడు కూడా పెంచండి మీరు. మీరు కూడా పెంచుకోండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్‌ని పెంచండి. ఆటోమేటిక్‌గా న్యూ యంగ్‌లో అద్భుతాలు చూడొచ్చు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. యెస్ సార్. సీను సార్. వాట్ ఎ వండర్‌ఫుల్ సెషన్ సార్ మీది. నిజంగా శనివారం రాగానే మాలో ఉన్న ఒక శక్తిని మళ్ళీ మన న్యూ యంగ్‌ని మీరు ఎన్‌లైట్ చేస్తూ అంటే దాంట్లో ఉన్న నిజాల్ని చెప్తూ ఎన్ని రకాల దాంట్లో ఉన్న ప్రతి కోణంలో నుంచి కూడా మనం ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్‌కి వెళ్ళే ఒక రహదారిలాగా ఉంటుంది. వన్ సెకండ్ సార్. మనకి వన్ యెస్ సెకండ్. సార్. నా యెస్ ప్లీజ్. పాయింట్‌లో ఒక్కటి మిస్ అయ్యాను నేను. ఇక్కడ నేను యెస్. యెస్. డియర్ ఫ్రెండ్స్. యెస్. వెరీ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో, ఇది నేను మీతో మాట్లాడుతూ ఫ్లోలో టైం అయిపోయింది. అయినప్పటికి ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మేము ఫాలో అయినటువంటి ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, ఏదైతే సక్సెస్ మంత్ర ఉందో, అది నాకు ఏం చేసిందంటే, వర్చువల్‌గా ఒక మంచి టీమ్ తయారు చేసింది. అంటే, నేను ఓన్లీ ఒక జూమ్‌ని ఉపయోగించుకొని నేనేం చేశానంటే, ఒక మంచి క్వాలిటీ సైన్యాన్ని, ఒక క్వాలిటీ ఆర్మీని తయారు మేమందరం అండి. అంటే నేను అంటే ఇక్కడ ఎవరైతే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయ్యారో, ఈ బిజినెస్‌లో 5,00,000, 10,00,000, 20,00,000, 50,00,000, కోటి, 5,00,00,000 సంపాదిచ్చారో వీళ్ళందరూ చేసిన పనేంటంటే ఇందాక చెప్పిన సక్సెస్ మంత్ర. దాంతో మీకు 10% మీకు సక్సెస్ ఉంటే, ఇంకొక పని మాకేం క్రియేట్ చేశాము అంటే మేము బొనంజాని హైలైట్ చేసుకుంటూ వెళ్ళామండి. ఏదైతే బొనంజా ఉందో, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 10% ఏం చేస్తుందంటే, మనకొక సైన్యాన్ని తయారు చేస్తుంది. కానీ ఈ బొనంజా ఏదైతే ఉందో, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫిజికల్‌గా మీట్ అవుతామండి. మనమందరము ఫిజికల్‌గా. అక్కడంతా కూడా వర్చువల్‌గా
మీరెవరో శ్రీనివాస్ ఎవరో తెలీదు. అక్కడ ఉండేటువంటి ఏ ఒక్క వ్యక్తి మనకు తెలీదు. ఊరికే జస్ట్ జూమ్‌లో చూస్తూ ఉంటాం అంతే. కానీ ఎప్పుడైతే ఫిజికల్‌గా మీరు కలుస్తారో, ఆ యొక్క పవర్ 10 టైమ్స్ పెరుగుతదండి. ఆ యొక్క ఇంపాక్ట్ 10 టైమ్స్ పెరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను నిన్నటి వరకు మా టీమ్‌లో చాలా మందికి తెలియలే. నేను అక్కడికి వెళ్ళగానే అనంతపూర్ వెళ్ళంగానే అందరికి ఒక ఆ ఇంపాక్ట్ వేరే అయిపోయింది. ఆ ఫిజికల్‌గా ఎప్పుడైతే నేను కలిసానో ఆ యొక్క ఇంపాక్ట్ పెరుగుతుంది. అలాగే లయన్ సార్ మేము డైరెక్ట్‌గా కలిసినప్పుడు మా యొక్క ఇంపాక్ట్ వేరే. జాలి సార్‌ని, పాండా సార్‌ని కలిసినప్పుడు దీనికన్నిటికి మీకు సహాయం చేసేది మీకు బొనంజా అండి. ప్రతి ఒక్క లీడర్‌ని మీరు కలుసుకునే దానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ బొనంజా. ఏదైతే బొనంజా ఉందో, ఆ బొనంజాలో మమ్మల్ని ఈరోజు అంటే ఇందాక చెప్పినటువంటి సక్సెస్ మంత్ర ఎంత ఉపయోగపడిందో, దానికి 10 రెట్లు ఉపయోగపడేది బొనంజా. సో, ఆ బొనంజా ఏం చేసిందంటే, ఫస్ట్ నన్ను అక్టోబర్ 4 తారీఖున ఒక చిన్న బొనంజా మా క్లయింట్ సార్ అనౌన్స్ చేశారు. నలుగురిని డైరెక్ట్‌గా రిఫర్ చేసి రండి. మీకొక గ్రేట్ పర్సన్స్‌ని నేను పరిచయం చేస్తాను తిరుపతిలో. జాలి సార్, పాండా సార్‌ని మాకు పరిచయం చేశారు. ఆ రోజు మేము 6 మంది వెళ్ళాం. ఈ 6 మంది ఈరోజు మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి. ఆ రోజు వెళ్ళినటువంటి ఈ 6 మంది ఈరోజు రూబీ, గోల్డ్, ప్లాటినమ్స్ అందరండి. ఈ 6 మంది నాకు తెలుసు. రూబీ, గోల్డ్, ప్లాటినమ్స్ మొత్తం కూడా. ఒక్కరు కూడా తక్కువ లేరు. సో, ఈ 6 మందిని ఎందుకు తీసుకెళ్ళాము? ఇక్కడ ఒక గ్రేట్ పర్సన్స్‌ని మీరు మీట్ అవ్వాలి. అంటే చెప్పాను గదా! ఫిజికల్‌గా మీట్ రోజు వాళ్ళు మళ్ళీ జూమ్‌లో చూస్తున్నాం. కానీ అంత ఇంపాక్ట్ లేదు. ఎప్పుడైతే ఫిజికల్‌గా కలిసామో 10 రెట్లు ఇంపాక్ట్ ఉంటది. అక్కడ ఇంపాక్ట్ ఉంటది. ఎంతవరకు? యెస్. వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు కలుద్దాం అని ఉంటుంది గదా! వాళ్ళని కలిసినప్పుడు అక్కడుండే ఆ పాజిటివ్ వైబ్స్, ఆ పాజిటివ్ ఆరా ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత, వాళ్ళు యొక్క ఇన్‌కమ్స్ చూపించిన తర్వాత, ఈ 6 మంది కూడా ఈరోజు ఆ పొజిషన్‌లో ఉన్నారు. తర్వాత రెండో బొనంజా ఈ 6 మంది కాస్త మేము ఏర్కాడుకెళ్ళాం. అక్కడ మీకు మా 6 ఎంతయిందో తెలుసునా? నేను 50 మందిని తీసుకెళ్ళానండి. ఈ 6 నేను 50 మెంబర్స్‌ని తీసుకెళ్ళాను. అంటే ఏమని ఈ 6 కాస్త 50 అయింది. ఇక్కడికి 6 మందిని సిల్వర్ గూడా అయిపోయా. ఇక్కడ జీరోగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ సిల్వర్ అయిపోయా. అందుకే మీరందరూ ఇక్కడున్న వాళ్ళందరికి కూడా ఏదైతే బొనంజా మనకు రన్ అవుతుందో మేము అడిగేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ బొనంజా పెట్టండి సార్, బొనంజా పెట్టండి సార్. ఎందుకు బొనంజా పెట్టమని అడుగుతామో తెలుసునా? ఆ బొనంజాను ఉపయోగించుకొని మాకు క్వాలిటీ టీమ్‌ని తయారు చేసుకోవచ్చు. ఈళ్ళది వీళ్ళందరి నుంచి మనమందరం కూడా అంటే వీళ్ళందరూ ఒక్కొక్క ర్యాంక్ మారిపోతా ఉంటుంది. చూడండి అక్కడికి జీరోగా వచ్చినటువంటి ఈ 6 మంది ఇక్కడికొచ్చేసరికి 3 స్టార్‌లు, 4 స్టార్‌లు, 5 స్టార్‌లు అలా అయిపోయారు. నేను సిల్వర్ అయిపోయా. తర్వాత ఈ 50 మంది నెక్స్ట్ బొనంజాకి 250 మందయ్యాం. కేరళ బొనంజా. ఈడకొచ్చేసరికి నేను ఇంచుమించు ప్లాటినంకొచ్చేసాను. సో, మీకు కూడా అందుకే చెప్తున్నాను. ఎందుకు ఈ యొక్క బొనంజాలు అంటే, ఇక్కడ ఫిజికల్‌గా వాళ్ళందరిని కలిసినప్పుడు, ఆ యొక్క లీడర్స్‌తో మీరు కాంటాక్ట్ అయినప్పుడు, వాళ్ళ ద్వారా మీరు తీసుకున్నటువంటి ఆ మెసేజ్ మిమ్మల్ని ఇంకా వేరే లెవెల్‌కి తీసుకెళ్తుంది. అందుకే మనమందరం కూడా ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మనం అంటే మసీదుకెళ్ళేవాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పటాలకి మనం అంటే అక్కడ ఉండేటువంటి వాటికి మనం దండం పెట్టుకోవచ్చు. క్రిస్టియన్స్ ఇంట్లోనే కూర్చొని కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారిగా మీరు మసీదుకెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అలాగే చర్చ్‌కెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అలాగే దేవాలయాలకెళ్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నేను ఒక్కొక్కరి గురించి చెప్తున్నాను. అన్ని మతాలు ఒకటే మనకు. సో, అలాగే ఇక్కడ కూడా మీరందరూ మీరు ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారా చూసేదానికంటే డైరెక్ట్‌గా మన యొక్క లీడర్స్‌ని అక్కడ కలిసినప్పుడు ఆ పాజిటివ్ ఆరా వేరే. ఆ దైవత్వం వేరు. ఇక్కడంతా కూడా దైవత్వం. అక్కడికెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికెళ్తుంది. అలాగే ఈ యొక్క ఫిజికల్ మీటింగ్స్, ఈ బొనంజాల ద్వారా మీరందరూ గూడా ఒక్కొక్క బొనంజాని విన్ అయ్యి అక్కడికి వెళ్తే అది వేరే. ఇప్పుడు మనకున్న బొనంజా ఏదైతే కుల్లు, మనాలి ఉందో ఇది ఎంతో మంది డ్రీమ్ అండి. కాదర్ సార్ నిన్న చాలా గొప్పగా చెప్పారు. సో, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనాలికి రావాలి. మన లయన్ సార్‌ని ఒక్కసారి టచ్ చేసి చూడండి. సీరియస్‌గా అటని చెప్తాను సీరియస్‌గానే. ఎందుకంటే ఆయన యొక్క పాజిటివ్ వైబ్స్ మనలో పాస్ అవుతాయి. మేము ఆ యొక్క పాజిటివ్‌తోనే ఈరోజు ఈ పొజిషన్‌కెళ్ళాం. అక్కడ ఉండేటువంటి ఒక్కొక్క లీడర్‌ని ఒక్కసారి మీరు కలిసి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ మీరు తీసుకొని వెళ్తే వాళ్ళతో ఫోటోలు దిగి మీ యొక్క టీమ్‌కి పాస్ చేస్తే దాంతో బిజినెస్ చేసుకోవచ్చండి. మేము లయన్ సార్ ఫోటోలు పెట్టుకొని బిజినెస్ చేసుకున్న వ్యక్తులం మేము.
కాబట్టి మీరు కూడా అటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి. వి హావ్ అనదర్ 5 డేస్ ఇంక్లూడింగ్ టుడే. ఈ రోజుతో కలుసుకుంటే 5 రోజులు టైం ఉంది. మనం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఈ 5 రోజులను ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. మీరందరూ కూడా మనలాగే అందరిలాగే సక్సెస్‌ఫుల్‌గా ఈ బిజినెస్‌లో ముందుకు ఉండొచ్చు. థాంక్ యూ అనండ. థాంక్ యూ వెరీ మచ్ సార్. యెస్ సార్. శ్రీను సార్ వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. రియల్‌గా మనకి మన బిజినెస్‌లో ఉన్న పొటెన్షియాలిటీ దీంట్లో ఉన్న మనకి బొనాన్జా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలో ఉండే ఒక టీమ్ పవర్ మనకి ఎట్లా పెరుగుతుంది. సో ఇవన్నీ రియల్‌గా ఫెంటాస్టిక్ అండి. అందరికీ మరొకసారి హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. వాట్ ఏ ఫెంటాస్టిక్ ఈరోజు జరిగిన మన జూమ్ సెషన్ అండి. శనివారం రాగానే మనకి మన న్యూ